అందరికీ నమస్కారం. స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు అని తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రానున్న 2 వారాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఏపీలో ఈ నెల 8న స్కూళ్లకు సెలవు ఉండగా తెలంగాణలో ఆప్షన్ హాలిడే. 9వ తేదీన రెండవ శనివారం, ఆగస్టు 10వ తేదీన ఆదివారం సెలవు కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. 3 రోజులు సెలవులు కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మూతపడతాయి. ఈ వారం మాత్రమే కాదు, వచ్చే వారంలో కూడా శుక్ర, శని, ఆదివారాలు వరుసగా సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం, 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి, 17వ తేదీన ఆదివారం కావడంతో వరుస సెలవులు ఉంటాయి. ఈ నెలలో మొత్తం 10 రోజులు సెలవులు వచ్చాయి. వీటిలో 2 వారాలు వరుసగా 3 రోజుల చొప్పున సెలవులు ఉండటం విశేషం. ఆగస్టు నెలలో సెలవు దినాలు ఇలా ఉన్నాయి. 8వ తేదీ వరలక్ష్మి వ్రతం, 9వ తేదీ రాఖీ పండుగ మరియు రెండవ శనివారం, 10వ తేదీ ఆదివారం, 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం, 16వ తేదీ శ్రీకృష్ణాష్టమి, 17వ తేదీ ఆదివారం, 24వ తేదీ ఆదివారం, 27వ తేదీ వినాయక చవితి, 31వ తేదీ ఆదివారం.